హలో ఫ్రెండ్స్, నమస్తే. అయితే ఫ్రెండ్స్, మనము లాస్ట్ ఒక వీడియో చేసాం కదా, అంటే పత్తిలో కలుపుని ఎలా నివారించుకోవాలి, అంటే కలుపు మందులు ఏవేవి కొట్టుకోవాలని చెప్పేసి. అయితే చాలామంది మనకు కామెంట్లు పెడుతున్నారు, వాట్సాప్లో చేస్తున్నారు. ఏంటంటే అన్న మేము కలుపు ముందు మీరు చెప్పింది కొట్టాము, చావుకొచ్చింది, చావలేదు అని చెప్తున్నారు అనమాట. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరు. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలన్నమాట. ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కూడా వేస్ట్ అనమాట, ఎందుకంటే మీకు నోటిఫికేషన్ అనేది రాదన్నమాట. సో ఇప్పుడైతే మనము ఈ హిట్వీడ్ మ్యాక్స్ కానీ, ఎజీల్ కానీ, హిట్వీడ్ కానీ ఇవి వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీరు తెలుసుకోవాలి. అవి తెలుసుకుంటేనే మీ ఏదైతే గడ్డి ఉన్నదో అది గడ్డి అనేది మాడిపోతుంది, లేదంటే గడ్డి కూడా చావదన్నమాట. సో ఫస్ట్ అయితే మీరు ఈ హిట్వీడ్ మ్యాక్స్ కొట్టేటప్పుడు ఖచ్చితంగా ఏ గడ్డి మందులు కొట్టేటప్పుడు ఖచ్చితంగా ఏదైతే గడ్డి ఉన్నదో అది 2, 3, 4 ఆకుల కంటే ఎక్కువ ఆకులు ఉన్నాయనుకో, అంటే ఎక్కువ పెద్దగా ఉన్నదనుకో, అప్పుడే అది చావదన్నమాట. అంటే గడ్డి అనేది చిన్నగా ఉండాలి, అంటే గింత ఉండాలి, లేదంటే 3 ఆకులు 4 ఆకుల మీద ఉండాలి. ఎక్కువ ఆకులు ఉన్నాయి, ఎక్కువ పెద్దగా ఉన్నది అంటే అది చావది. ఎప్పుడైతే 100% చావాలంటే ఖచ్చితంగా అది 4 ఆకుల కంటే ఎక్కువ ఉంటే చావది. 4 ఆకుల కంటే తక్కువ ఉంటేనే 100% వస్తుంది. ఎక్కువ ఉన్నది అనుకో కొద్దిగా ఎర్రగా పడుతుంది కానీ చావది అనమాట. సో ఇదైతే గుర్తుంచుకోవాలి. ఇంకొకటి, మీరు ఈ గడ్డి మందు కొట్టేటప్పుడు ఖచ్చితంగా మీ భూమి అనేది తడిగా ఉండాలి, ఓకేనా? ఇదైతే జాగ్రత్త తీసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి, మీరు 40 ml కంటే తక్కువ కొడితే అది చావదన్నమాట. ఖచ్చితంగా 40 ml కొట్టాలి. 40 నుంచి 45 ml వరకు అయితే కొట్టుకోవచ్చు. సో ఇదైతే విషయం ఏంటంటే, చాలామంది రైతులు అనుకుంటున్నారు వెంటనే చేస్తుంది అని చెప్పేసి. అయితే ఈ హిట్వీడ్ కానీ, ఎజీలు, హిట్వీడ్ ఇవి కొట్టుకుంటే ఏంటంటే ఖచ్చితంగా మీకు 4 నుంచి 5 రోజులు అయితే కావాలన్నమాట రిజల్ట్స్ రావడానికి. ఖచ్చితంగా 4-5 రోజులు అయితేనే రిజల్ట్ వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, తుంగ, గరక లాంటివి అయితే ఈ మందులతో చావాయి అన్నమాట. సో ఈ తుంగ, గరక కోసం అయితే వేరే మందులు ఉంటాయి, అవి నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. ఈ వీడియోలో అయితే చూడాలన్నమాట. సో చాలా మంది అంటున్నారు, అన్న నేను కొట్టాను కానీ చావలేదంటే, ఖచ్చితంగా అది మీరు మీ గడ్డి అనేది పెద్దగా ఉండాలి. అలా పెద్దగా ఉంటే అయితే చావదు. దానికోసం అయితే వేరే మందులు ఉంటాయి, అవి మనం చెప్పకూడదు. ఏంటంటే అవి గ్లైఫోసైడ్స్ అంటారు. అంటే అది కొడితే ఎంత పెద్ద చెట్టు అయినా మాడిపోతాయి అనమాట, గ్లైఫోసైడ్స్ కొట్టుకుంటే. అంటే రౌండప్ అంటారు. అది చాలా ప్రాంతాల్లో బ్యాన్ అవుతున్నది, మన తెలంగాణ కూడా బ్యాన్ ఉన్నది. సో అది కొట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా చచ్చిపోతుంది. కానీ అది కొట్టకూడదు పత్తిలో, ఎందుకంటే పత్తి కూడా చనిపోతుంది కొడితే, కాబట్టి అది కొట్టకూడదు. సో ఇదైతే చిన్నగా ఉన్నప్పుడే కొట్టుకోవాలి, లేదంటే మళ్ళీ పెద్ద అయితే గడ్డి అనేది చావదు. కాబట్టి ఇదైతే తెలుసుకోవాలి మీరు, ఓకేనా? ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.